1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చెప్పుడు మాటలు వినడానికి చాలా ఇంపుగా ఉంటాయి. కొంతమంది విని వదిలేస్తారండి, కానీ కొంతమంది వాటిని పట్టుకొని వేలాడి అసలు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, సాక్ష్యాలు రుజువులకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సాక్ష్యాలు రుజువులకు వెళ్తే పర్వాలేదు, వెళ్తే తెలుస్తుంది. నమ్మేసి దాన్ని నిజమని నమ్మి వర్కౌట్ చేసేస్తారు. అవునండి, చాలా కష్టం చేయ వాళ్ళతోటి, చాలా కష్టం. కానీ మన బుద్ధి మన దగ్గర ఉండాలి. ఎందుకు వింటారు చెప్పుడు మాటలు అంటారు, కానీ రమ్మగారు ఒక 10 మాటలు చెప్పినప్పుడు ఒక్కటైనా లోపలికి వెళ్తుంది. అవునా కదా? వినేటప్పుడు అసలు వినొద్దు అని ఎంత అనుకున్నా, ఏం చేసినా వీళ్ళు ఇలాగే చెప్తారన్న ఆలోచన ఉన్నా కూడా ఒక 10, 15 విన్నారనుకోండి, ఒక్కటైనా మనల్ని ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. అవును, చెప్పేవాళ్ళు తప్ప వినేవాళ్ళు తప్ప అండి. ఎప్పుడు వినేవాళ్ళదే తప్పు చేయ. అంతే. ఏదో పాత కథ ఇదివరకు చెప్పాను నేను. ఇలా జమీందార్ గారికి విపరీతంగా చెవులు నింపుతారు గుమాస్తాలంతా. ఆయన వచ్చి ఓ రోజు ఆఖరి గుమాస్తాని అడుగుతాడు, కాసుకెళ్ళి చెప్పేవాళ్ళని ఏం చేయాలంటే, వినేవాడి చెవులు తెగ్గొస్తే సరే అని చెప్పాడు ఆయన. వినేవాడిది ఎప్పుడు తప్పు. నువ్వు విని ఏంటో ఈ మాటలను ఎందుకు మాట్లాడతారో అని అనుకోకుండా దాని మీద వర్కౌట్ చేయటం, దాని మీదే వర్కౌట్ చేసి జీవితాలు సర్వనాశనం చేసేసుకుంటారు జయ. చాలామంది ఉన్నారు ఇప్పటికీ కూడా. చెప్పేవాడు ఒక విషయం తెలియంగానే మనకు తెలియదు కదా, ఒక విషయమే కదా మనకు తెలిసింది, ఎందుకులే అనుకోకుండా వీళ్ళు వర్కౌట్ చేసి ఓ పెద్ద సినిమాకి సీన్ క్రియేట్ చేసి ఇంకోటికి తెలియజేయటం. చెప్పేవాడు చెప్తూనే ఉంటాడు జయ కదా. ఏదో విషయం విన్నాం, ఫలానా ప్రొడ్యూసరు డైరెక్టరో ఎవరో ఒక హీరోయిన్ తోటి వివాహమో ఇంకోటో, అసలు అది నిజం కాదు, ఏం కాదు, ఏదో ఒక వార్త చదువుతాం, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారని నేను ఫిక్స్ అయిపోతా. తర్వాత నీకు చెప్తా వాళ్ళ పెళ్లి అని, పిల్లలను తీసుకెళ్తా, పిల్లలు కూడా ఉన్నారంటే అంట. వాళ్ళ పెళ్లి ఎప్పుడో అయిపోయిందంటే, 2-3 ఏళ్ళు అయితే పిల్లలు ఉండరు, ఆటోమేటిక్ గా 3వ వాళ్ళు ఇంకోటి డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఎవరో ప్రొడ్యూసరు, ఏదో యాక్టరు, ఏదో మోడలు, వేరే కదా. మన సొంత విషయాల మీదకి వస్తే ఈ చెప్పుడు మాటలు చాలా ఇబ్బంది పెడతాయి, మనకి బాధ అనిపించేస్తాయి. అదే మనకు బాధే కాదు జయ, మనం వర్కౌట్ చేయటం మొదలు పెడితే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. కాదు రమ్మగారు, విని వదిలేయటం కాకుండా వర్కౌట్ దాకా వెళ్ళిపోతారా రమ్మగారు? ఎందుకు వెళ్ళరు? వెళ్తారు. వెళ్ళే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, టికిల్ అవుతారు జనం. మనం ఈ వాక్యాలు చెప్పాక చూడు, వదినలో, మరుదులో, బావలో, అక్కయ్యలో, తమ్ముళ్ళో, ఫ్రెండ్సో చెప్పిన, మన పార్ట్నర్ మీద చెప్పినవి కానీ, మన అమ్మ మీద చెప్పినవి కానీ, మన నాన్న మీద చెప్పినవి కానీ, లేకపోతే మన వాళ్ళు ఎవరి చుట్టాల గురించి అయినా చెప్పినవి కానీ, మన ఫ్రెండ్స్ గురించి చెప్పినవి కానీ చెబితే నిజ నిర్ధారణలోకి వెళ్తే గోలైపోతుందని భయపడతారు. అందుకని నిజ నిర్ధారణకి వెళ్ళరు, అది మనసులో పెట్టుకుంటారు. దాని మీద వర్కౌట్ చేయటం మొదలు పెడతారు. అవతల వాళ్ళు కనపడంగానే, మనం ఎవరి గురించి చెడు వార్త విన్నామో వాళ్ళు కనపడేసరికల్లా వాళ్ళని సూటిపోటి మాటలు అంటాం. కొంతమంది వాళ్ళని అవాయిడ్ చేసేస్తారు, మొహం తప్పించేస్తారు. అవును రామ్ గారు. వీళ్ళిద్దరు మన ఇద్దరు ఫ్రెండ్స్ లో ప్రాబ్లం రాగానే 3వ వాళ్ళు కూడా మనతో మాట్లాడడం మానేస్తారు. వీళ్ళు మాట్లాడనీకుండా చేసేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళు చెప్పిన మాట వినడం ఎంత తప్పు. చెప్పిన మాట అసలు వినకూడదు. నీ అంతటా నువ్వు తెలుసుకో నిజం. అది నువ్వు వాళ్ళు ఎంత స్పష్టమైన విషయం చెప్పినా సరే మనం సొంతంగా తెలుసుకోవాలి. లేదా అలా తెలిసిన విషయాల కోసము మన స్నేహాలు, మన సంబంధ బాంధవ్యాలు చెడగొట్టుకోకూడదు. పంచతంత్రంలో ఈ విషయం చెప్తాడు జయ. పంచతంత్రంలో చాలా రకరకాల మ్యాటర్స్ డిస్కషన్కి వస్తుంటాయి. అందులో చెప్తాడు దంతిల గోరంభుల కథ. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చిన్న కథే కానీ చాలా బాగుంటుంది, దీనికి సరైన కనెక్టివిటీ ఉంది. పూర్వం ఒక రాజుగారు భార్య, రాజ్యం బాగుండేది. ఆ రాజ్యంలో దంతిలుడు అని ఒక సంపన్న గృహస్థు ఉండేవాడు. దంతిలుడు ఏంటంటే రాజుకి అవసరమైనప్పుడు డబ్బు సప్లై చేసే ఫైనాన్షియర్ అనమాట. అతను ఫైనాన్సర్లు ఉంటారు కదా మనకి, అట్లా డబ్బులు సప్లై చేశాడు. రాజభవనంలోకి యథేచ్ఛగా రాకపోకలు ఉన్నవాడు. రాజుగారి సంగతులు ఇంచుమించుగా దంతిలుడికి తెలుసు. చాలా బాగా ఫ్రీగా తిరగలడు. మిగిలిన వాళ్ళకి పర్మిషన్లు అవి ఇవి కావాలి. ఈయన రాజుగారి దగ్గరికి ఏకంగా లోపలికి వెళ్ళిపోగలిగిన వాడు, అంతఃపురంలోకి కూడా వెళ్ళగలిగేంత చనువు ఉన్నవాడు. అయితే ఒకసారి ఏమైందట, ఆయన పెద్ద సభ ఏదో చేశాడు. చాలా గొప్ప ఫంక్షన్ చేసి ఇంట్లో రాజుని, రాణిని అందరినీ పిలుచుకుంటే ఈ రాజుగారి భవనంలో గోరంభుడు అని ఒకడు ఉండేవాడు. వాడు ఏంటి, కసువు ఊడ్చేవాడు, సమార్జనం చేస్తాడు, మార్జనమే ఊడుస్తాడు. ఊడ్చేవాడు. ఏమైంది,
వాళ్ళందరికీ బట్టలు పెట్టేట దంతిలుడు. భోజనానికి వచ్చిన వాళ్ళందరికీ దంతిలుడు భోజనం బట్టలు పెట్టి అందరినీ సత్కరించాడు. ఆ సమయంలో ఏమైంది, గోరంభుడు కొంతమంది బ్రాహ్మణ ఇది అంటే సన్మానం అది జరుగుతున్నప్పుడు ఇతను కూడా పోయి ఒక కుర్చీలో కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా ఆయన ఆ లైన్లో వాళ్ళకి వీళ్ళకి పెడుతూ ఇతన్ని చూసి, ఏమిట్రా ఇక్కడ చేరావు, పద బయటికి అని కేకలేసి వాడిని తరివేశాడు. తరివేసరికల్లా గోరంభుడికి ఒళ్ళు మండిపోయింది. అవురా, నా అంతటి వాడిని నేను ఉడిచేవాడిని అయితే ఏమిటి, నేను ఓడకపోతే అసలు ఇది శుభ్రంగా ఉంటుందా, నేను వెళ్ళి అక్కడ కూర్చుని నన్ను అవమానిస్తాడా, వీడికి ఇంత కొవ్వు ఎందుకు వచ్చింది, రాజుగారు యథేచ్ఛగా వీడికి ఇంట్లోకి వచ్చే అవకాశం ఇచ్చాడు కాబట్టి వీడికి ఇంత పొగరు, రాజు యొక్క సన్మానం వల్లే వీడికి గొప్ప వచ్చింది, రాజుకి వీడికి ఫ్రెండ్షిప్ గచ్చేద్దాం అనుకున్నాడు. అవకాశం, మంచి ఆలోచన. మంచి ఆలోచన అంటే వాడ తను చేసిన తప్పు వాడికి లెక్క పెట్టలా, అది అతను తప్పుగా భావించటల్లా, అవతల వాడు తన్ని కేకలేయటమే తప్పు. నువ్వు చేసిన తప్పు అసలు లెక్క, ప్రతి వాళ్ళు అంతే కదా జయ, మనం చేసింది చిన్న విషయం, అవతల వాళ్ళు చేసింది చాలా పెద్దది, కొండంత. అలాగే కనపడుతుంది. అన్నీ అంతే, ప్రతి విషయము మనదైతే ఇంత, ఎదురుగోళ్ళదైతే కొండంత. ఇది 100% ట్రూ రమ్మగారు. అక్కడి నుంచి ఏమైంది, ఒకరోజు కొద్ది రోజులు ఇలా గడిచిపోయినాక ఓ రోజు ఏం చేశాడు, పొద్దున్నే కొంచెం తాగేసి ఉంటాడు, అతను భంగు అవి తీసుకుంటారు. ఈ పనివాళ్ళు రాత్రిళ్ళంతా మెలకుగా ఉండడానికి చిన్న మాదక ద్రవ్యం తీసుకునేవాళ్ళు. ఈయన రాజుగారు పొద్దున్నే నిద్ర లేచేసరికల్లా వీడ పక్కనే ఊడుస్తూ అలా ముందుకెళ్తూ ఏమన్నాడంటే, ఆ రాణిగారిని కావలించుకున్నది ఎవరు, అంత గాఢంగా కావలించుకున్నాడు, దంతిలుడు కాదు, ఊరిని దంతిలుడికి రాణిగారు భలే దొరికింది అన్నాడు. రాజుగారు హడిలిపోయాడు. ఏమిటి, దంతిలుడు రాణిని కావలించుకున్నాడా, ఏమిట్రా గోరంభ, ఏమిటి వాగుతున్నావు అన్నాడు. అనేసరికల్, నేనా ప్రభు, ఏమిటో మద్యం మత్తులో ఏం మాట్లాడుతున్నానో మాద్యం ఎక్కువైంది ప్రభు, నాకు అది ఎక్కువైంది, అందుకని నేను ఏదో మాట్లాడినట్టున్నా, నాకేదో కలొచ్చినట్టుంది అన్నాడు. అనేసరికి రాజు అనుకున్నాడు, అవురా కవర్ చేస్తున్నాడు వీడు, ఇందాక నిజం మాట్లాడాడు, ఇప్పుడు కవర్ చేస్తున్నాడు. దంతిలుడికి మన ఇంట్లోకి ఫ్రీగా ప్రవేశం ఉంది, రాజ్యసభలోకి వచ్చేస్తాడు, అంతఃపురంలో కూడా వస్తాడు, రాణితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అనమాట. వాడు కావలించుకోకపోతే వీడికి కళ ఎలా వస్తుంది, అలాంటి కళలు వస్తాయి ఎవరికైనాను. ఇప్పుడు వీడికే ఊహ ఉందనుకో, గోరంభుడికే ఎవరినైనా కావలించుకోవాలని ఊహ అంటే వాడికి అలాంటి కళ వస్తుంది, వాడికి దంతిలుడు రాణి గారి మీద కళ ఎలా వస్తుంది, చూశాడు వాడు, ఎంత ఊహించాడు, చూశాడు ఇది చూసిన దృశ్యం కాబట్టి వాడికి కల్లో వచ్చింది, వాడికి కలవరించేశాడు, ఆపుకోలేకపోయాడు వాడు. రాణిగారు దంతిలుతోటి స్నేహం చేస్తోంది అనేసరికి అది చాలా బిగ్ మ్యాటర్ కదా, పెద్ద విషయం. అది వీడు చూసేసరికల్లా అది ఆపుకోలేక ఇలా మాట్లాడాడని, అవురా దంతిలా నీ సంగతి ఇలా ఉందని ఇక దంతిని లోపలికి రానంటే మానేశాడు. ఆయన మాట్లాడడం మానిపారేశాడు. అంతకుముందు డబ్బులు ఎప్పుడు అవసరమైనా దంతిలుడికి కబురు పెట్టండి, దంతిలుడి ఏం లేదు, వాడి మొహం కూడా చుట్టాల. దంతిలుడికి మొదట్లో అర్థం కాల, రాజు తను చూడగానే మొహం ఇలా తిప్పేసుకుంటున్నాడు, రాణికి సైజ్ చేస్తున్నాడు వెళ్ళిపోని, ఆవిడ లేచి వెళ్ళిపోతుంది. అంతకుముందు ఎలా ఉన్నావు ఏమిటో అనేది ఏమీ లేదు, ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోతుంది లోపలికి, ఈయనేమో మాట్లాడు. అంతకుముందు ఏదైనా వాళ్ళు వీళ్ళు అందరు సభలో కూర్చున్నప్పుడు ఏమంటావు దంతిలా అని ఒక సలహాకి అడిగేవాడు. ఇప్పుడు దంతిలుడు అసలు వాడు ఆయన ఎటు కూర్చుంటే అటు చూడడం మానేస్తున్నాడు రాజు. తర్వాత ఏమో ఏమిటి ప్రతి వాళ్ళని రాణిస్తున్నారు, దంతిలుడిని రానివద్దని ఒక అన్నాడని ఒక కర్ణాకర్ని ఉవాచ. వీడికి అర్థం కాలేదు, దంతిలుడికి ఏం చేయాలో తెలియటల. ఇతని డబ్బు వ్యవహారాలన్నీ రాజాస్థానంతో ముడిపడి ఉన్నాయి, వాళ్ళకి వ్యవసాయానికి ఇతనే డబ్బు ఇస్తాడు. మనకి ఇప్పుడు కూడా ఉన్నారు కదా బిగ్ షాట్స్, ప్రభుత్వ అవసరాలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, అవును ఇతను అలాంటి వాడే. ఏం చేయాలి, ఏమైందో తెలియదు. సరే ఏమైంది, ఒకరోజు ఈయన రాజ్యసభలోకి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, వెళ్ళటానికి రెవెన్యూ వ్యవహారాలు ఏవో చూడాలి రమ్మన్నారు. రమ్మని ఒక కాగితం పంపారు. ఆ కాగితం పుచ్చుకుని వెళ్తుంటే ఈ గోరంభుడు ఎవరితోటో 2-3 మాట్లాడుతుంటే చూడండోయ్ దంతిలుడు చూడు, మొన్నటిదాకా రాజుగారి స్నేహం ఎక్కువై ఆగలేకపోయాడు పెనం మీద పేలగింజలాగా, అంతే ఇప్పుడు తలకాయ దించుకుని వెళ్తున్నాడు, ఎవడి పరిస్థితి అయినా ఇంతే అన్నాడు. అనేసరికి ఆ వాక్యం ఇతని చెవులను పడింది. వాడు మామూలుగానే ఉన్నాడు, మద్యం మత్తు కాదు, తనని ఉద్దేశించి అంటున్నాడు. అప్పుడు ఈ దంతులుడికి స్ట్రైక్ అయింది, అరే వీడు కానీ ఏమైనా రాజు దగ్గర వర్కౌట్ చేశాడా, నేను అవాళ్ళ వీడిని కేకలేసా, గుర్తొచ్చింది మొత్తం, గుర్తొచ్చింది, నేను వీడిని అన్నాను, అందుకే వీడు ఏదైనా వర్కౌట్ చేశాడేమో. ఎందుకంటే వీడు రోజు కసువులు ఊడడానికి అంతఃపురంలోకి వెళ్ళేవాడు, అంతఃపురంలోకి అందరినీ రానివారు పని వాళ్ళని. అవును,
కొంతమంది నమ్మకస్తులు, అలవాటైన వాళ్ళు, చిన్నతనం నుంచి అంత తరతరాలుగా. పెరిగిన వాళ్ళు. వీడు చిన్నతనం తల్లి దాసి అనుకో, ఆ దాసి దాని కొడుకు చిన్నప్పటి నుంచి అక్కడే తిరుగుతాడు. అవును. అలాంటి వాళ్ళనే పెట్టుకుంటారు. ఈ గోరంభుడు అలాంటి వాడు. ఉమ్. అప్పుడు ఈయన ఏం చేశాడంటే గబుకను గోరంభుడి దగ్గరికి వెళ్ళి, ఏమో ఈ గోరంభ, నువ్వు వాళ్ళ మా ఇంట్లో ఫంక్షన్ రోజున నువ్వు బ్రాహ్మణ సమారాధనలోకి వచ్చేసావురా, అంచేత నేను నిన్ను మరి అలా అనాల్సి వచ్చింది. సన్మానించలేకపోయాను, నేను నిన్ను కేకలేయాల్సి వచ్చింది అని చెప్పి నీ కోసం వాళ్ళ బట్టలు తీసి పెట్టాను, నువ్వు వస్తావని. ఈ ఈ బ్రాహ్మణ సమారాధనలోకి నువ్వు రావడం వల్ల నేను నిన్ను కేకలేయటం వల్ల బట్టలు ఇవ్వలేకపోయాను. ఇదిగో అని చక్కగా మల్లెపువ్వులాగా ఉన్న ఒక బంగారు జరీ నేసిన ధవతల జంట ఎత్తి వాడి చేతిలో పెట్టాడు. పెట్టేసరికి పెట్టి, ఏమిటో నోయి రాజుకి నాకు స్నేహం చెడిపోయింది, ఇదివరకు అట్లాగా ఇక్కడికి రాలేకపోతున్నాను, చాలా సమస్యలుగా ఉన్నాయంటే, అవి ఏముందండి, ఇంత చక్కటి పంచల జత నా చేతిలో పెట్టారు, దూది పింజల్లాగా ఎగిరిపోతాయి చూడండి, మీ దానమే మీకు మళ్ళీ ఇదంతా నేనే చేశాను అనలా వాడు తెలివి. చూడండి, మీరు ఇంత గొప్ప దానం చేశారు, మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అలాగే రాజు కూడా తన తప్పు తను తెలుసుకుంటాడు, ఇదేముంది దూది పింజలాగా తేలిపోతుంది చూడండి అన్నాడు. బట్టలు ఇచ్చాడా. మర్నాడు పొద్దున వీడు మళ్ళీ మద్యం మత్తులో గుమ్మాలు ఊడుస్తూ ఏమంటున్నాడు, రాజుగారు అప్పుడే నిద్రలేచారు, అయ్యో రాజుగారు మల విసర్జన చేస్తూ దోసకాయలు తింటున్నాడు, ఏమిటో ఇలాంటి ఇదేం అలవాటు అన్నాడు. అనేసరికి ములికి పడ్డాడు, ఏమిటి వీడి మొహమ్మండా ఇలాంటి మాటలు చెప్తున్నాడు అదే, ఒరే గోరబ్బా ఏమిట్రా వాగుతున్నావు అని గట్టిగా కేకేశాడు. అనేసరికల్లా అన్నాడు, నేనే నా మద్యం మత్తు ప్రభువు, నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియదు, ఏవో కళ్ళు వస్తూ ఉంటాయి నాకు అన్నాడు. అనేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు కిందటిసారి వీడు ఒక వాక్యం వాగాడు, వీడు చూసే ఉంటాడు అందుకే అన్నాడు అని భావించాను నేను, కానీ ఎలా చూస్తాడు, నేను మల విసర్జన చేయటం ఏమిటి, అది వీడు చూడడం ఏమిటి, తర్వాత దోసకాయలు తినటం ఏమిటి, నా బతుకులో అట్లాంటిది లేనే లేదు ఏనాడు అంటే వీడేం చూడలా, వీడికేవో వెర్రిమొర్రి ఊహలు వస్తాయి, వాటిని నమ్మేస్తున్నాడు, వాటి వాగుతాడు బయటికి, వాటికి అతి వాగుడు వాగుతూ ఉంటాడు. వీడు వాగుడికి అసలు మనం ఇదే ఇవ్వక్కర్లేదు పోనీ అని చెప్పి అక్కడి నుంచి, ఒరే గోరంబ మళ్ళీ నువ్వు మద్యం మత్తెక్కి వాకిట్లో తిరిగినా మాట్లాడినా పీక నులివేస్తాను నీదని చెప్పాడు. అలాగే ప్రభు అని గోరంభుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఈయన అనుకున్నాడు, పాపం దంతిలుడు ఏం చేసుంటాడు, చాలా మంచివాడు, సోదరి సమానంగా చూస్తాడు రాణిని. చూసారు, మనకి ఎన్నేళ్ల నుంచో మనకి నమ్మకస్తుడు, అసలు రాజస్థానం నడుస్తుందంటే దంతిలుడిదే డబ్బంతాను, అతన్ని ఇలా చేయకూడదని దంతిలుడి కబురు చేయండిరా అని దంతిలుడి కబురు చేశాడు. దంతిలుడు మామూలుగా వచ్చాడు, ఆశ్చర్యపోయాడు, ఓరిని ఎలా సెట్ అయిపోయింది, 4 రోజులు తిరిగేసరికి అంతా నార్మల్ అయిపోయింది, ఎలా అంటే అంతే. ఇప్పుడు చూడు ఏ మాటల ప్రభావంతో రాజు యాక్ట్ చేశాడు, ఆయన విన్న వాక్యం ఎంత చేసే ఉంటారు, అయ్యే ఉంటుంది. పదునైన మాటలు కదా రమ్మగారు, మనసుని గుచ్చేసినాయి. అంటే జయ ఎలాగ తెలుసా, ఆడవాళ్ళ మీద నమ్మకం లేదనుకో, స్నేహితుల మీద నమ్మకం లేదనుకో, వాళ్ళకి ఎప్పుడో ఎవరి భార్యో ఎవరినో మోసం చేసిన సంఘటనలు వినుంటారు, కాబట్టి భార్యలు మోసం చేస్తారని ఒక చుక్క లోపల ఎక్కడో ఉంటుంది బ్రెయిన్లో, లేదా ఎవడిదో స్నేహితుడు ఎవరినో మోసం చేస్తాడు, అది కూడా ఒక డ్రాప్ ఉంటుంది. అలాంటి డ్రాపులు ఉన్న వాళ్ళు ఇలా ఏదైనా ఒక మాట వినగానే ఈ డ్రాప్ని పెద్ద సముద్రాన్ని చేస్తారు. అవునండి, నమ్మకం ఉన్నవాడు ఉంటాడు చూడు, స్నేహితులు మోసం చేయరు, భార్య అంటే భగవంతుడు ఇచ్చిన స్నేహితురాలు, అది నాతోటే పుట్టి నాతోటే పెరిగి నాతోటే బతికి నాతోటే చచ్చిపోతుంది అని నమ్ముతారు కొంతమంది. వాళ్ళకి నువ్వు ఏం చెప్పినా నమ్మరు, నిజంగా పెళ్ళాం మంచిది కాకపోయినా వీడు నమ్మడు. అవును, మనలో ఉంటాయి చెప్పుడు మాటలు, చెప్పే వాళ్ళది అసలు తప్పే కాదు, వినడమే తప్పు. వాళ్ళు ఏదో వాగుతారు, నోటి జిల అంతే, నాలుగు ఉంటుంది, ఆ దురద తీట తీర్చుకోవడానికి వాగేస్తారు. ఆ తీటని నువ్వు నీ బుర్రకి ఎక్కించుకోకూడదు, మనం మార్చుకోవాలి కదా. మనం ఏమనుకోవాలి, వీడేదో వాగుతాడు, వీడు బుద్ధి లేదు, వాడు వెధవాని నమ్మాలి నువ్వు మొదట. అప్పుడప్పుడు నిజాలు ఉంటాయి, వీటిలలో ఎక్కువగా అబద్ధాలే ఉంటాయి, ఎందుకంటే జనరల్గా ఇలాంటి మాటలు పోగు చేసుకొచ్చేవిగా ఉంటాయి. వాళ్ళకేదో ఒక అభిప్రాయం కలుగుతుంది, దానికి వర్కౌట్ చేయడానికి వాళ్ళకు 2-3 సంఘటనలు కనపడతాయి, అది ఎత్తి నీ తలలో పోసేస్తారు, ఆ ద్రాక్షాసవం అంతా నీ తలకెక్కిపోకూడదు. అది ప్రతిసారి మనం పూర్తిగా సాకల్యంగా తెలుసుకుంటే గానీ దేన్ని వర్కౌట్ చేయకూడదు. దైనందిన జీవితంలో ఇవి మనకి తగులుతూనే ఉంటాయి. అవునండి, జాగ్రత్తగా ఉండాలి అంతే. ఖచ్చితంగా తగులుతూనే ఉంటాయండి, ఎవరికో ఒకరికి ఏదో ఒక రూపం. ఇప్పుడు రాజుగారు దంతిలుడిని దూరం పెట్టాడు, రాణి గారిని దూరం పెట్టుంటే సమస్య వచ్చేది కాదు. మన దగ్గర మనం ఎంతమంది ఉన్నారు ఇట్లా. అవునండి, అనుమానాలతో పెళ్ళాలని దూరం చేసుకునేవాళ్ళు, భర్తల్ని దూరం చేసుకునేవాళ్ళు. అవును కదా. కానీ ఇంకా కనీసం సాధ్యాసాధ్యాలు
పోనీ మనసుకి ఎక్కించుకున్నా అది నిజమా కాదా అని ఎంక్వైరీ అన్నా చేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది కనీసం. అంత దాకా పోరేమో బహుశా అనుమానం వచ్చేసిన వర్కౌట్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంఘటనని దానికే ముడిపెడతారు, లింక్ పెట్టుకో. అవునండి. ఎలా అంటే నిన్న మనం దేవుడు వినాయకుడి గుడికి వెళ్తూ దారిలో వినాయకుడికి దండం పెట్టలేదు కాబట్టి ఇవాళ పొద్దున్న జారిపడ్డామని, నిన్న దండం పెట్టలేదు అందుకే ఇవాళ జారిపడ్డాం. నిన్న నువ్వు దండం పెట్టకపోతే వినాయకుడు నిన్న పొద్దున నిన్ను ఎత్తుకు మీద ఎందుకు ముట్టాడు కాదు? ఆయన నిన్ను ఏదైనా చేయదలుచుకుంటే ఇవాళ దాకా టైం కావాలా భగవంతుడికి? మరి అక్కర్లా. కానీ మనం దీన్ని తీసిపోయి దానికి పెడతాం, లింక్ పెట్టుకుంటాం. అట్లా అంతే. ఇట్లానే లింక్ పెట్టేసుకుంటూ ఉంటారు. ప్రతిదానికి లింక్ పెట్టుకుని ఆలోచించి ఈ విన్న విషయాన్ని పెద్ద చేస్తారు, గోరంతలు కొండంతలు చేసుకుంటారు. చెప్పుడు మాటలు చెప్పొద్దు, వినొద్దు. అంతే కదా రమ్మగారు? అంతే. రైట్. నమస్తే అండి. నమస్తే.